హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పోషకాలు పుష్కలంగా ఉండే క్యాబేజీ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పు రైస్లోకే కాకుండా రోటీ, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ క్యాబేజీ టమాటా పప్పు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ క్యాబేజీ టమాటా పప్పు ప్రిపేర్ చేయడం కోసం ప్రెషర్ కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసేసి పావు గంట సేపు నాననివ్వాలి. కందిపప్పుని నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది. తర్వాత క్యాబేజ్ని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కప్పు నిండుగా తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసి 1 నిమిషం పాటు ఉంచి తర్వాత వాటర్ అన్ని తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన 3 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయటం వలన వాటర్ బయటికి రాకుండా పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి వాటర్ లెవెల్ని చెక్ చేసుకోవాలి. అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ ఉండాలి. ఒకవేళ లేకపోతే పావు కప్పు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పుని బాగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం కందిపప్పు కనిపించేటట్టు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పోపు దినుసులన్నింటినీ చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకే రకం పప్పు కాకుండా ఈ విధంగా ఒకసారి క్యాబేజీ టమాటా పప్పు చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.